దేవుని యొక్క ప్రేమ మనం చాలాసార్లు అత్యున్నతంగా మనం అనుభవించి దేవుని కోపం మనం చాలాసార్లు తట్టుకోలే. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మన ఎడల ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే ఆయనకు ఒకవేళ కోపం వచ్చినా కోపం అంత త్వరగా రాదు. ఎందుకంటే దీర్ఘశాంతం ఉంది కాబట్టి ఆయన అంత త్వరగా కోపపడేవాడు కాదు. కానీ ఆయనకు ఒకవేళ కోపం వచ్చినా అది కేవలము నిమిషమాత్రం ఉంటుందంట. ఆయన దయ మాత్రం మన జీవిత కాలం అంతా, మన ఆయుష్కాలం అంతా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో గాడ్స్ లవ్ ఇస్ పేషెంట్ లవ్, ఓర్పు, సహించు. చాలాసార్లు మనం ప్రేమించిన వారిని మనం బాగా ఓర్చుకుంటాం, అవునా కదా? మనం ప్రేమించిన వారిని మన ఇంట్లో అబ్బాయి టీవీ పగలగొట్టాడు అనుకోండి, మన కొడుకు టీవీ పగలగొట్టినా నా బంగారమే అని అమ్మ తీసుకుంటుంది దగ్గరికి. అదే ప్రక్కింటోడు కిటికీలోంచి బాల్ వేసి మన టీవీ పగలగొట్టాడు అనుకోండి, వాడి మొహం పగలగొట్టేదాకా మనకు మనశ్శాంతి ఉండదు. ఎందుకు? నా టీవీ పగలగొడతావరా, ఇప్పుడు ఇన్ని వేలు పెట్టి మళ్ళీ నేను కొనుక్కోవాలని గొడవకి వెళ్ళిపోతారు చాలామంది ప్రక్కింటి వారి మీద. కానీ ఇంట్లో కొడుకో ఇంట్లో కుమార్తె ఏదైనా డ్యామేజ్ చేసినా, ఏదైనా ఇబ్బంది కలుగజేసినా మనం ప్రేమించిన వారు కాబట్టి వారి విషయంలో మనకి చాలా ఓర్పు, చాలా సహనం. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే మనల్ని సహించుకుంటూనే ఉన్నాడు. హల్లెలూయా. మన మార్పు కొరకు ఆయన చాలా ఓపికగా కనిపెడుతున్నాడు. ఇంకొక సంవత్సరం ఉండనిమ్ము. దేవుడు మన జీవితంలో కూడా ఈ 2021ని మన లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ చేసి ఈ సంవత్సరమైనా నా కోసం బ్రతుకుతుందేమో, ఈ సంవత్సరమైనా నా కొరకు సాక్షిగా బ్రతుకుతాడా, ఈ సంవత్సరమైనా నా కొరకు జీవిస్తాడా, ఇన్ని వాక్యాలు వింటున్నా ఇన్ని సంవత్సరాలుగా ఏ మార్పు లేదు, ఈ సంవత్సరమైనా జీవితంలో మార్పు వస్తుందేమో, బ్రతుకులో మార్పు వస్తుందేమో, ఆలోచనలో మార్పు వస్తుందేమో, నాకు సాక్షిగా బ్రతుకుతాడేమో అని దేవుడు ఓర్పుతో సహనంతో మన యొక్క మార్పు కొరకు కనిపెట్టేవాడు. దేవుని ప్రేమ సహనముతో కూడిన ప్రేమ. ఆఖరిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. గాడ్స్ లవ్ ఇస్ ప్రొవైడింగ్ లవ్. దేవుని ప్రేమ మనకు ఏం అవసరమో అది ఇచ్చే ప్రేమ. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు కొన్ని అవసరాలు తీరుస్తాడని వ్రాయించారండి, ప్రతి అవసరం తీరుస్తాడని వ్రాయించారు. ప్రతి అవసరము దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున, అకార్డింగ్ టు హిస్ గ్లోరియస్ రిచెస్ అనే మాట ఉంటుంది. రిచెస్ ఇన్ గ్లోరీ ఆర్ గ్లోరియస్ రిచెస్. దేవుని దగ్గర ఐశ్వర్యం ఉందంట. ఆయన ఐశ్వర్యంలో మన ప్రతి అవసరత తీరుస్తాడు. దేవుని దగ్గర కొంచెమే ఉంటే ఆయన బహుశా నువ్వు వచ్చి ఆయన నీ అవసరత కొరకు అడిగినప్పుడు